చూసి విశ్వనాథ్ గారి సినిమాలు చూసి అంటే ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది వారి సినిమాలు చూస్తే చాలండి మనకు అర్థమైపోతుంది. ఇవాళ ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నాను కాబట్టి కేవలం మహిళా పక్షపాతిగా నేను మాట్లాడితే కరెక్ట్ కాదు. అది రెండు రకాలుగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎంత పురుషులను ద్వేషించాలో లేకపోతే పురుషుల వల్ల మనకు నష్టం జరుగుతుంది అని మాట్లాడుకుంటున్నామో అదేవిధంగా ఒక ఆడపిల్ల ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు అనేటువంటిది కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బాపు గారి సినిమాలు చూసినప్పుడు ఒక జీవితం ఎలా గడపాలి, ఏ రకంగా మనము మన భర్తతో కానివ్వండి, తల్లిదండ్రులతో కానివ్వండి, చుట్టుపక్కల వారితో కానివ్వండి ఎలా మెదులుకోవాలి, మన నడవడిక అంటే వేసే ప్రతి అడుగులో కూడా ఒక అందం అనేది ఉండేది, ఒక అభినయం అనేది ఉండేది, ఒక హుందాతనం అనేది ఉండేది, ఒక ధైర్యం ఉండేది. ప్రతి ఒక్కటి మనం ఒక మూవీని చూస్తే నేర్చుకునేటువంటి పరిస్థితి ఉండేది. మరి ప్రతి మహిళ ఈరోజు ఆ రకంగా ఉంటున్నామా అనేటువంటి ప్రశ్న కూడా మనం మన పైన వేసుకునేది ఉంది. ఎందుకంటే ఇవాళ మనం బట్టల గురించి కానివ్వండి వాటి గురించి మాట్లాడితే ఏమంటారంటే ఫెమినిజము, మహిళల్ని మీరు మహిళ అయ్యి అడ్డుకుంటున్నారు అనేటువంటి మాట చెప్తారు. కానీ నేను ధైర్యంగా చెప్తున్నాను ప్రతి వేదిక పైన మహిళ కూడా మహిళలాగా ఉన్నప్పుడే మనం ఒక గౌరవాన్ని అవతల వాళ్ళ దగ్గర నుండి పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ